ఇదేనా మీరు కష్టపడి చేసింది? ఈ మాత్రం దానికి ఇంట్లో అందరూ కష్టపడాలా? ఫూల్ చేయడానికి నేనే దొరికానా? సారీ సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను మీ దగ్గర రావడమే నేను చేసిన పెద్ద పొరపాటు. అక్క, నువ్వు నిన్న బావగారు గీసిన డిజైనే తెచ్చావా? అవే తెచ్చాను వాసు. అవే తెస్తే గీసిన డిజైన్స్ ఏమైనట్టుదినా? అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఏంటమ్మా వసు, నిన్ను నమ్మి వస్తే ఇంత మోసం చేస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ సంస్కృతి ఈవెంట్? ఊరికే బోర్డు పెట్టి ఆఫీస్ తెరవడం కాదు, పని చేయడం కూడా తెలిసి ఉండాలి. పేరు గొప్ప ఊరు దిబ్బ అని బాగానే బుద్ధి చెప్పారు. ఏంటి బావగారు, మీరు డిజైన్స్ గీయలేక ఆయనకి తెల్ల కాగితాలు ఇచ్చారా? అలా ఎలా చేసావురా? కాస్త కూడా బాధ్యత ఉండక్కర్లేదా? పాపం రేపు ఈయన తన కూతురు సీమంతో ఎలా చేస్తారు? పని చేయటం చేతి కాకపోతే రాదు అని చెప్పాలి గాని ఈవెంట్ ఒప్పుకొని పని చేయకపోతే ఎలా బావగారు? పని చేయాలంటే వాడికి పని రావాలి కదే. అప్పటికే నువ్వు చెప్తూనే ఉన్నావు, భాస్కర్ బావగారికి ఎక్స్పీరియన్స్ లేదు, చైర్మన్ సీట్లో కూర్చోబెట్టకండి అని. నేను చెప్తే ఎవరు విన్నారా అంటే నన్ను తిట్టి అంతా కలిసి భాస్కర్ బావగారికి కిరీటం పెట్టారు. ఇప్పుడు మీ బావగారు పాప ఈయనకే పెద్ద టోపీ పెట్టారే. స్టాప్ ఇట్. హారిక అత్తయ్య, ఇంకొక మాట భాస్కర్ అన్న ఆయన అన్నారంటే మర్యాదగా ఉండదు. వాళ్ళు అన్న దాంట్లో తప్పే ఉందండి. మీ అన్నయ్యకు పని చేయడం చేత కాదని ఈ తెల్ల కాగితాలను చూస్తేనే తెలిసిపోతుంది కదా. మీలాంటి వాళ్లకు ఈ ఈవెంట్ ఇచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇన్నాళ్ళు మీ ఆఫీసు ఎందుకు మూతపడిందో ఇప్పుడు నాకు అర్థమైంది. జీవితంలో మళ్ళీ ఇటువైపుకు రాను. సార్, రావు గారు మీరు కూర్చోండి 1 minute. ఇంకా ఎందుకండి కూర్చోవడం? వేరే ఈవెంట్ వాళ్ళని వెతుక్కుంటాను. అవసరం లేదు సార్, మీ డిజైన్స్ రెడీగా ఉన్నాయి. ఏవి? ఈ తెల్ల కాగితాలా? కాదు, కాస్త వెయిట్ చేయండి. పట్టపగలు కొవ్వొత్తులెందుకే? కస్టమర్కు బావగారు క్యాండిల్
ఏంటి అభిరామ్ గారు, డిజైన్స్ చూపిస్తానని తెల్ల కాగితాన్ని తగలబెడుతున్నారు? వెయిట్ చేస్తున్నాను. ఎందుకండి? వెయిట్ చేయండి. చూడండి, మా అన్నయ్య కష్టపడి గీసిన డిజైన్స్. చాలా బాగున్నాయి సార్. ఇప్పుడు మా అన్నయ్య ఈ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నయ్య, క్యారీ ఆన్. సరే అభి. గణపతి పూజతో మొదలు పెడతాం, తర్వాత మంగళ స్నానాలు. అద్భుతం, చాలా బాగా డిజైన్ చేశారు. ఇలాంటి సీమంతాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మీకే ఈ ఈవెంట్ ఇస్తాను. వా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి వసు గారు, అడ్వాన్స్. వెంటనే సీమంతం పనులు ప్రారంభించండి. నాకు కాదు, మా అక్కకి ఇవ్వండి. నాకెందుకు వసు? ఇది బావగారి కష్టార్జితం అక్క, నీకే చెందాలి. ఇది అందరి కష్టార్జితం వసు, అందరం కష్టపడ్డాం. అయితే ఈ తొలి సంపాదన అఖిల్కి ఇవ్వాలి. తీసుకో అఖిల్. అయ్యో వద్దుదినా. మన ఆఫీస్ నీ చేతుల మీదుగానే స్టార్ట్ అయింది. తొలి సంపాదన నువ్వు తీసుకోవడమే న్యాయం. సార్, అఖిల్కి ఇవ్వండి. తీసుకోండి సార్. మీరందరూ నన్ను క్షమించాలి. తొందరపాటుతో మిమ్మల్ని అనకూడని మాట్లాడినాను. రేపు నా కూతురు సీమంతానికి మీరందరూ రావాలి. తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను. మంచిదండి. వెళ్ళొస్తానండి. ఉంటానమ్మా. థ్యాంక్స్ అభి, మన పరువు గౌరవాన్ని కాపాడావు. ఆయనకొచ్చిన మొదటి ఈవెంటే పోయిందనుకున్నాను అభి. మళ్ళీ నీ వల్లే ఈ ఈవెంట్ నిలబడింది. నువ్వు టైంకి రాకపోయి ఉంటే కస్టమర్ మమ్మల్ని ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోయేవాడన్నయ్య. నిన్నంతా బావగారు కష్టపడి గీసిన డిజైన్ ఎలా మాయమైంది? మీరు వేడి చేయగానే ఎలా ప్రత్యక్షమయ్యాయి? వెరీ సింపుల్ వసు గారు. నేను అన్నయ్య పొరపాటున పిల్లలు యూజ్ చేసే మ్యాజిక్ పెన్సిల్తో డిజైన్ గీసినట్టున్నారు. మ్యాజిక్ పెన్సిల్తో గీస్తే 18 అవర్స్ తర్వాత అవి డిసప్పేర్ అవుతాయి. పేపర్ని వేడి చేస్తే గీసినవన్నీ మళ్ళీ అపీర్ అవుతాయి. డౌట్ వచ్చి ఆ ట్రిక్ వాడాను, వర్కౌట్ అయింది. థ్యాంక్స్ అభి, నా పరువు గౌరవాన్ని కాపాడావు. నీ పరువే కాదన్నయ్య, మన ఇంటి పరువు కూడా. నేనుండగా సంస్కృతి ఈవెంట్స్కి బ్యాడ్ నేమ్ రానివ్వను.
నిన్న మీకు మంచి పెన్సిల్సే ఇచ్చాను. మ్యాజిక్ పెన్సిల్స్గా ఎలా మారిపోయాయండి? నువ్వు పొరపాటున నాకు మ్యాజిక్ పెన్సిల్స్ ఇచ్చావు పావని. అంతే అయి ఉంటుంది వదినా. అయితే తప్పంతా నాదే అన్నమాట. అభి వల్ల అంతా బయటపడ్డాం. ఏంటంటే ఇలా జరిగింది? అవునే, మనం అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి. నేను మార్చిన మ్యాజిక్ పెన్సిల్స్ ని అభి బావగారు ఎలా గెస్ చేశారు? అదే కదే, నువ్వు పెన్సిల్స్ మార్చినట్టు నాకు తెలుసు. అభికి ఎలా తెలిసింది? చూశాను కాబట్టి తెలిసింది. ఏం చూసావురా అభి నువ్వు? హారిక పెన్సిల్స్ మార్చడం చూశాను. సారీ బావగారు, అవి పిల్లల పెన్సిల్స్ అని నాకు తెలీదు. ఆ పెన్సిల్స్ అయితే డిజైన్స్ బాగా వస్తాయనేసి మార్చాను. అవునభి, భాస్కర్ గాడి మంచి కోసమే హారిక పెన్సిల్స్ మార్చింది. అవి మ్యాజిక్ పెన్సిల్స్ అని పాపం హారికకు కూడా తెలీదు. మీరెందుకు పెన్సిల్స్ మార్చారో నాకు తెలుసు. మళ్ళీ మీరు మాట మార్చాల్సిన అవసరం లేదు. సంస్కృతి ఈవెంట్స్ అంటే దానికో పేరుంది, పరువు ఉంది, గౌరవం ఉంది. వాటిని మార్చాలని చూస్తే నేను ఊరుకోను. మీరేం చేసినా భరిస్తాను, కానీ ఈ ఇంటికి, కుటుంబానికి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని చూస్తే భరించను. ఇది వార్నింగ్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో మీ ఇష్టం. ఇంకొకసారి దయచేసి రిపీట్ చేయకండి. థాంక్ గాడ్, బతికిపోయావండి. అవునే, అభిగాడు మాటలతో చెప్పి వదిలేశాడు. ఆయన కాబట్టి మాటలతో వదిలేశారు. తోడ బుట్టలేదు కాబట్టి బతికిపోయావు. తోడ బుట్టిన చెల్లివై ఉంటే చర్మం ఒలిచుండేదాన్ని. తప్పు చేసి చేయలేదు అనడానికి సిగ్గుగా లేదా? కస్టమర్ ముందు భాస్కర్ బావగారి పరువు పోతే మన పరువు పోయినట్టు కాదా? సంస్కృతి ఈవెంట్స్ కి చెడ్డ పేరొస్తే మన ఫ్యామిలీకి వచ్చినట్టు కాదా? ఇప్పుడేం పరువు పోయిందే? ఏం చెడ్డ పేరు వచ్చింది? సమయానికి ఆయన చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే మీరు చేసిన చెత్త పని వల్ల మనకెంత చెడ్డ పేరు వచ్చేది. కస్టమర్ మన పరువు తీసేసేవారు కదా. అవి మ్యాజిక్ పెన్సిల్స్ అని మాకు తెలియదంటున్నాం కదా. అసలు ఆ పెన్సిల్స్ తీయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఆ పెన్సిల్స్ అయితే డిజైన్స్ బాగా వస్తాయనుకున్నావు. భాస్కర్ బావగారికి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అప్పటికి మీ గురించి అఖిల్ అననే అన్నాడు. కుక్కతోక వంకర బుద్ధిలా మీ మైండ్ సెట్ మార్చుకోరా? ఇంట్లోనే ఉంటూ ఇంటికి శత్రువుల్లా మారతారా? అనవసరంగా నిందలు వేయకక్క. ఈ ఇంటిపై నీకెంత బాధ్యత ఉందో మాకు అంతే బాధ్యత ఉంది. బాధ్యత ఉంటే ఇలా చేస్తారా? నిన్ను కాదని
భాస్కర్ బావ గారిని చైర్మన్ చేశామని మా మీద కోపం కదా, అందుకే పగబట్టి ఇలా చేసావు కదా. దీనికంత ప్లాన్ ఏం లేదు. ఆ ప్లాన్ వెనక మీ బ్రెయిన్ కూడా ఉందని నాకు తెలుసు. అఖిల్కి ఈ విషయం తెలిసిందంటే ఈ రోజే మీ ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఈ కుటుంబం అంతా కలిసి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మీరు మారకపోతే నష్టపోయేది మీరే. ఏంటి అది అలా రెచ్చిపోతోంది? తను రెచ్చిపోతే మనం కామ్గా ఉంటామా? మనం చేయాల్సింది చేద్దాం ఆంటీ. మనల్ని ఎవ్వరు ఆపేది లేదు. అభి, అన్నయ్య మనం ఆఫీస్కి వెళ్దామా? అదే రేపు ఈవెంట్ గురించి మన స్టాఫ్తో డిస్కస్ చేయాలి కదా. షూర్ అన్నయ్య, వెళ్దాం. అంతేకాదు, ఈ ఈవెంట్కు ఆయన ఇచ్చిన అడ్వాన్స్ సరిపోదు. ఇంకొంచెం మనీ కావాలి. వెళ్ళేటప్పుడు బ్యాంక్లో డ్రా చేసుకుని వెళ్దాం. అకౌంట్లో మనీ లేదని అన్నయ్యకి ఎలా చెప్పాలి? మనం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్దాం. మన స్టాఫ్ని ఎవరినైనా బ్యాంకుకి పంపించి వాళ్ళతో తెప్పిద్దాం. సరే అభి. అమ్మ వసు, అఖిల్, మనం ఆఫీస్కి వెళ్ళాలి. అఖిల్ని ఈరోజు హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ గారు కాల్ చేసి చెప్పారు బావగారు. ఆ విషయమే మీతో చెప్దామని వచ్చా. ఆఫీస్ తర్వాత చూసుకోవచ్చండి. ముందు అఖిల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వద్దొదినా, ఈవెంట్ రేపే కదా. నేను ఎల్లుండి హాస్పిటల్కి వెళ్తాను. డాక్టర్ రమ్మన్నప్పుడే వెళ్ళాలి అఖిల్. వసుగారు, ఓ పని చేయండి. నేను అన్నయ్య ఆఫీస్కి వెళ్ళి ఈవెంట్ పనులు చూస్తాం. మీరు హారిక కలిసి అఖిల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్తో పార్టీ పెట్టుకున్నాను, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి. రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం. అది అక్క, నాకు కాస్త స్టమక్ పెయిన్గా ఉంది. అఖిల్ని మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఇప్పటి వరకు బానే ఉన్నావు కదే, ఇప్పుడు స్టమక్ పెయిన్ ఏంటి? పేరు చెప్పి రావు కదా అఖిల్. నువ్వు కూడా మాతో హాస్పిటల్కి వస్తే స్టమక్ పెయిన్ చూపించుకోవచ్చు కదా. అది ఆ పెయిన్ కాదు, రెగ్యులర్గా మంత్లీ వచ్చే లేడీస్ ప్రాబ్లం. సరే వసు, అఖిల్ని మనం తీసుకెళ్దాం. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదక్కా, మనలో ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి. పర్వాలేదక్కా, నేను ఒక్కదాన్నే హాస్పిటల్లో మేనేజ్ చేస్తాను. నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో. మనం వెళ్దాం అఖిల్. అదేంటి అలా అబద్ధం చెప్పావు? అఖిల్తో హాస్పిటల్కి వెళ్ళుండొచ్చు కదా. మనం ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాలి కదా ఆంటీ. దీనికి మొగుడు కంటే పార్టీ ఎక్కువైంది. ఇదిగో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఏమింది రాని, ప్లేస్ డిసైడ్ చేశారా? లేదు హారిక, అందరి ఇల్లులు బిజీగా ఉన్నాయి. మనం ఇంకో రోజు పార్టీ పెట్టుకుందాం. పార్టీ పోస్ట్ పోన్ చేయడం ఎందుకు? మా ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరు. డ్రింక్స్ తీసుకుని వెంటనే చేయండి. ఓకే, ఎంజాయ్ చేద్దాం. అదేంటే నీ ఫ్రెండ్స్ ని మన ఇంటికి రమ్మంటున్నా? పావని ఇంట్లోనే ఉందిగా. ఉంటే ఏం చేస్తుంది? ఈ ఇంట్లో నాకు భాగం లేదా? నా ఫ్రెండ్స్కి నేను పార్టీ ఇవ్వకూడదా? ఎవరికి భయపడాలి నేను? నువ్వు బాగా తెగించేస్తున్నావే, నీకు ధైర్యం పెరిగిపోతోంది. భయపడితే మనం బతకలేము ఆంటీ.
ఫ్రెండ్స్ వచ్చేస్తారు, పార్టీకి రెడీ అవ్వండి.